సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిన్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ మెట్రాలజీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆలయంలోని ప్రతి విభాగంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. లడ్డూ తయారీలో సరుకులు నిల్వను తూకం వేశారు. ఇక ఆలయంలోని పలు విభాగాలపై ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఆలయంలోని అన్నదాన సత్రం, లడ్డూ తయారీ విభాగం, గోదాం, శానిటేషన్ విభాగం, ఆడిట్ తదితర విభాగాలలో సోదాలు నిర్వహించి పలు ఫైళ్లను పరిశీలించినట్లు చెప్పారు. ఏసీబీ అధికారుల ఏకకాలం దాడులతో ఆలయ ఉద్యోగులు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏసీబీ అధికారుల విచారణ ఎంతమంది అధికారుల మెడకు చుట్టుకుంటుందోనని ఆలయ ఉద్యోగులు చర్చలు జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ లో యువ కార్యాలయంలో ఏసీబీ మేము ఆకస్మిక తనిఖీలు చేపట్టాము. నేను కర్నార్ ఏసీబీ డిఎస్పీని, మా సిబ్బంది మరియు మా ఇన్స్పెక్టర్స్ సిబ్బందితో పాటు వివిధ శాఖలు అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్, తునికల కొలతల శాఖల ఇన్స్పెక్టర్ అండ్ శానిటేషన్ విభాగానికి సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు, ఆడిటర్ గారితో పాటు వచ్చి ఇక్కడ అన్ని రికార్డ్స్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం కోసం వచ్చాము. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నో ఆరోపణల నేపథ్యంలో మేము ఈ తనిఖీలు చేపట్టాము. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ పూర్తయిన తర్వాత ఈ సమగ్ర పర్యాప్త రిపోర్ట్ని మేము గవర్నమెంట్కి